ఇప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క యూసేజ్ చూద్దాం. సో సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క యూసేజ్ అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ని ఏ సందర్భాల్లో యూజ్ చేయడం జరుగుతుంది అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో ఫస్ట్ వన్ చూస్తే టు ఎక్స్ప్రెస్ రిపీటెడ్ అండ్ హ్యాబిచువల్ యాక్షన్స్. రిపీటెడ్ అంటే తరచుగా జరిగే పని, అంటే రిపీటెడ్గా జరుగుతున్న పనిని, మరియు హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే అలవాటుగా జరిగే పనులను తెలియజేయడానికి మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో యూజ్ చేయడం అయితే జరుగుతుంది. చూడండి, రేయా గెట్స్ అప్ అట్ 5 o'clock ఎవ్రీడే. రేయా 5 o'clockకి నిద్ర లేస్తుంది అని. ప్రతిరోజు 5 o'clockకి, ప్రతిరోజు రిపీటెడ్గా జరుగుతుంది. సో కాబట్టి దీన్ని మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్లో రాయడం జరిగింది. ఇక్కడ చూడండి V1S అనమాట. ఓకేనా, సింపుల్ ప్రజెంట్ టెన్స్లో రాయడం అయితే జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా మై గ్రాండ్ ఫాదర్ ఆల్వేజ్ వాచెస్ ఓల్డ్ ఫిల్మ్స్. మై గ్రాండ్ ఫాదర్ ఆల్వేజ్ వాచెస్ ఓల్డ్ ఫిల్మ్స్. ఇక్కడ చూడండి, మై గ్రాండ్ ఫాదర్ ఆల్వేజ్, ఇక్కడ కీవర్డ్ ఆల్వేజ్ ఉంది. అంటే ఎల్లప్పుడూ ఏం చూస్తాడంటే ఓల్డ్ ఫిలిమ్సే చూస్తాడంట, పాత సినిమాలే. ముసలిలో పాత సినిమాలు చూస్తారు కదా, సో ఎల్లప్పుడూ పాత సినిమాలే చూస్తాడు అని ఇక్కడ V1S ఉంది చూడండి. ఓకేనా, సో కాబట్టి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పడం జరిగింది. ఎల్లప్పుడూ అంటే రిపీటెడ్గా జరుగుతున్నాం, ఎల్లప్పుడూ తను ఏం చూస్తాడంట, ఓల్డ్ ఫిలిమ్సే చూస్తాడు. సో కాబట్టి ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్. అదేవిధంగా ఐ ఆఫన్ డ్రింక్ కాఫీ. ఆఫన్ అంటే తరచుగా, సో ఇది కూడా రిపీటెడ్గా జరుగుతుంది కాబట్టి మనం దీన్ని ఏమని చెప్పొచ్చు, సింపుల్ ప్రజెంట్ టెన్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ టు ఎక్స్ప్రెస్ జనరల్ ట్రూత్ అండ్ యూనివర్సల్ ట్రూత్ సాధారణ సత్యాలు, యూనివర్సల్ ట్రూత్ అంటే నిత్య సత్యాలు లేదా విశ్వ సత్యాలు అని చెప్తాం. జనరల్ ట్రూత్ అంటే సాధారణ సత్యాలు అని చెప్తాం. హనీ ఈజ్ స్వీట్, సో ఇది జనరల్ ట్రూత్. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, సో సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, ఇది యూనివర్సల్ ట్రూత్ అని చెప్పొచ్చు. హనీ ఈజ్ స్వీట్, హనీ తీయగానే ఉంటుంది, అది జనరల్ ట్రూత్ అది. ఓకేనా, అది సత్యం, సాధారణ సత్యం. అదేవిధంగా సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, అది ఒక యూనివర్సల్ ట్రూత్, అది విశ్వ సత్యం అది. ఓకేనా, సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు కానీ పడమరనే ఏమైనా ఉదయించాడు కదా. సో కాబట్టి అలాంటి సందర్భంలో మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే చెప్పాలి. యూనివర్సల్ ట్రూత్ ఏవైనా కానీ వాటిని మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో, జనరల్ ట్రూత్ ఏవైనా కానీ వాటిని సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే చెప్పాలి. నెక్స్ట్ థర్డ్ వన్, టు ఎక్స్ప్రెస్ సైంటిఫిక్ ట్రూత్ని కూడా మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పాలి. అంటే వాటర్ బాయిల్స్ అట్ 100 degrees అని చెప్పవచ్చు. 100 degrees Celsius, వాటర్ బాయిల్స్ అట్ 100 degrees Celsius. సి అంటే ఇక్కడ సెల్సియస్ అని. ఓకేనా, 100 degrees Celsius, వాటర్ 100 degrees Celsius వద్ద వేడి అవుతుంది. సో ఇది సైంటిఫిక్ ట్రూత్. సో కాబట్టి ఇక్కడ చూడండి, వాటర్ సింగులర్ కాబట్టి ఇక్కడ చూడండి మనము బాయిల్స్ V1Sని యూజ్ చేయడం అయితే జరిగింది. అర్థమైందా? సో కాబట్టి ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే చెప్పాలి సైంటిఫిక్ ట్రూత్లని. అదేవిధంగా ద డే ఈజ్ షార్ట్ ఇన్ వింటర్ అండ్ లాంగ్ ఇన్ సమ్మర్. సో ఈ సమ్మర్లో లాంగ్ ఉంటుంది, అంటే రోజు పగటిపూట సమ్మర్లో పగటిపూట ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా వింటర్ చలికాలంలో తక్కువ ఉంటుంది అనేది. ఓకేనా, దాన్ని కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఇక్కడ చూడండి ఈజ్ అనేది ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. సో ఇది ఒక సింపుల్ ప్రజెంట్ టెన్స్ని తెలియజేస్తుంది ఇక్కడ. అర్థమైందా? సో ఈజ్ తర్వాత యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ల తర్వాత V4 ఉంటే అది కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. అంటే యామ్, ఈజ్, ఆర్ తర్వాత ప్లస్ V4 ఉంటే అది కంటిన్యూస్ టెన్స్ని తెలియజేస్తుంది, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని తెలియజేస్తుంది. ఇక్కడ మనకి ఎటువంటి V4 లేదు. సో కాబట్టి ఇది సింపుల్ ఏమవుతుంది, సింపుల్ ప్రజెంట్ టెన్స్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, టు ఎక్స్ప్రెస్ ఏ ఫిక్స్డ్ టైం టేబుల్ అండ్ ఫిక్స్డ్ ప్రోగ్రామ్. సో ఫిక్స్డ్ ప్రోగ్రామ్ ఏవైతే ఉంటుందో వాటిని కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్తాం. ద మ్యాచ్ స్టార్ట్స్ అట్ 9 o'clock, అది ఫిక్స్డ్ ప్రోగ్రామ్. సో కాబట్టి మ్యాచ్ స్టార్ట్స్, ఇక్కడ చూడండి V1Sని యూజ్ చేయడం అయితే, మ్యాచ్ అనేది సింగులర్ కాబట్టి V1Sని యూజ్ చేయడం అయితే జరిగింది. ద స్కూల్ ఓపెన్స్ ఆన్ 12th June. చూడండి, స్కూల్ ప్రతిసారి 12th June ఓపెన్ చేస్తారు, అది ఫిక్స్డ్ టైం టేబుల్, అది ఫిక్స్డ్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. ఓకేనా, సో ఇది కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్. అదేవిధంగా ద చీఫ్ మినిస్టర్ అరైవ్స్ ఆన్ 15th August. సో ఇది కూడా ఫిక్స్డ్ ప్రోగ్రామ్ అనమాట. ఒక చీఫ్ మినిస్టర్ ఎప్పుడు రావాలనేది ప్రోగ్రామ్ ఫిక్స్డ్గానే ప్లాన్ చేసి చెప్తారు కదా. సో కాబట్టి ఇది ఫిక్స్డ్ ప్రోగ్రామ్ కాబట్టి ఇక్కడ అరైవ్స్ V1Sని యూజ్ చేయడం అయితే జరిగింది. ద చీఫ్ మినిస్టర్ అనేది సింగులర్ కాబట్టి V1Sని రాయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి, ఇన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ బిగినింగ్ విత్ హియర్ అండ్ దేర్తో స్టార్ట్ అయ్యి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్తో ఉన్న సెంటెన్సెస్ని మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే చెప్పాలి. ఇక్కడ చూడండి, హియర్ కమ్స్ ద బస్, ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది కదా. సో ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది, హియర్తో స్టార్ట్ అయింది. సో అప్పుడు ఇక్కడ ఏ వర్బ్ యూజ్ చేయాలి, V1S అంటే వర్బ్ 1ని యూజ్ చేయాలి. అంటే హియర్ కమ్స్ ద బస్ ఇక్కడ సింగులర్ కాబట్టి V1Sని యూజ్ చేయడం జరిగింది. అంటే ఇది ఏ టెన్స్లో ఉంది, సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. అదేవిధంగా దేర్ షీ గోస్, దేర్ అక్కడ ఆమె వెళ్తుంది. సో ఇక్కడ కూడా చూడండి, దేర్ ఇక్కడ ఎక్స్క్లమేషన్ మార్క్ అయితే ఉంది. నెక్స్ట్ దేర్తో స్టార్ట్ అయింది, ఇది ఏమవుతుంది ఇక్కడ
V1s ఉంది, ఎందుకంటే షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కదా, కాబట్టి V1s. ఇది ఏ టెన్స్లో ఉంది? సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. ఓకే, నెక్స్ట్ టు ఎక్స్ప్రెస్ ఏ ప్రజెంట్ ఆర్ ఎగ్జిస్టింగ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్. సో ప్రస్తుతం జరుగుతున్న లేదా ప్రస్తుతము ఎగ్జిస్టింగ్లో ఉన్న స్థితిని మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పాలి. ఇక్కడ చూడండి, రేయాస్ ఫాదర్ వర్క్స్ ఇన్ ఏ స్కూల్. ఇది ఒక ప్రస్తుతం జరుగుతున్న ఒక స్థితి. అంటే రేయాస్ ఫాదర్ ఎక్కడ పనిచేస్తారు? ఇక్కడ స్కూల్లో పనిచేస్తారు అని అర్థం అనమాట. రేయాస్ ఫాదర్ వర్క్స్ ఇన్ ఏ స్కూల్లో పనిచేస్తారు అని. సో కాబట్టి ఇక్కడ రేయాస్ ఫాదర్ స్కూల్లో పనిచేస్తారు కాబట్టి ఈ రేయాస్ ఫాదర్ అనేది ఇది సింగులర్, కాబట్టి V1sని యూజ్ చేయడం జరిగింది. ఇది ఒక ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ స్టేట్ అని చెప్పొచ్చు, ప్రజెంట్ యాక్షన్ అని చెప్పొచ్చు. సో కాబట్టి దీన్ని మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే చెప్పాలి. లెట్స్ వెయిట్ అంటిల్ హీ కమ్స్. లెట్స్ వెయిట్ అంటే మనం వెయిట్ చేద్దాం అతను వచ్చేంత వరకు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సింపుల్గా ఏం చేస్తాడంటే లెట్స్ వెయిట్ అంటిల్ డాష్ హీ డాష్ అని ఇస్తాడు. అప్పుడు ఇక్కడ వర్బ్ ఆప్షన్లో ఏమి ఇస్తాడంటే కమ్ అని ఇస్తాడు, కమ్స్ ఇస్తాడు, ఆప్షన్ 2 కమ్స్ ఇస్తాడు, ఆప్షన్ 3 ఈజ్ కమింగ్ అని ఇస్తాడు, ఆప్షన్ 4 కేమ్ అని ఇస్తాడు. సో జనరల్గా అందరూ కేమ్ అనుకుంటారు, కానీ ఇది ఒక ప్రజెంట్ యాక్షన్ అనమాట. అతను వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం, ప్రజెంట్ యాక్షన్ అది, ప్రస్తుతం జరుగుతున్న యాక్షన్. సో కాబట్టి ఇక్కడ కమ్స్ అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ఆన్సర్. ఇక్కడ చూడండి, లెట్స్ వెయిట్ అంటిల్ హీ కమ్స్. ఓకేనా. నెక్స్ట్, ఎక్స్ప్రెస్ బస్సెస్ డోంట్ స్టాప్ అట్ దిస్ ప్లేస్. ఈ ప్లేస్లో ఎక్స్ప్రెస్ బస్సెస్ స్టాప్ అవ్వదు. ఇది ఎగ్జిస్టింగ్ స్టేట్, ఇది స్టాప్ అవ్వదు, ఇది జనరల్గా జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్నే యూజ్ చేయాలి. నెగిటివ్లో ఉంది. ఓకేనా, సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనమాట ఇది. నెక్స్ట్ 7th చూడండి, ఇట్ ఈస్ యూజర్ టు ఇంట్రడ్యూస్ కొటేషన్స్. సో కొటేషన్స్ అంటే గొప్ప వాళ్ళు చెప్పిన మాటల్ని మనం కొటేషన్స్ అని చెప్తూ ఉంటాం కదా. సో కొటేషన్స్ని తెలపడానికి కూడా మనము ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పవలసి ఉంటుంది. కీట్స్ సేస్ ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఏ జాయ్ ఫర్ ఎవర్. ఇక్కడ చూడండి, జాన్ కీట్స్ అంటాం. ఆయన ఒక పెద్ద కవి అనమాట. సో ఆ కవి చెప్పిన మాటలు ఇది. ఓకేనా. సో దీన్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 8th వన్, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ద సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఇన్ క్లాజెస్ ఆఫ్ టైమ్ అండ్ కండిషన్. సో కండిషన్స్ ఉన్నాయి కదా, మనం ఇఫ్ క్లాజ్ నేర్చుకున్నాం కదా. ఇఫ్ క్లాజ్లో సింపుల్ ప్రజెంట్ టెన్స్లో కండిషన్ ఉంటే అది ఫ్యూచర్లో వస్తుంది. ఓకేనా. ఇఫ్ క్లాజ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంటుంది, మెయిన్ క్లాజ్ ఫ్యూచర్లో ఉంటుంది. బట్ మనం ఇఫ్ క్లాజ్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పవలసి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఐ షల్ వెయిట్ టిల్ యూ ఫినిష్ యువర్ వర్క్. ఇక్కడ వరకు టిల్ యూ ఫినిష్ ద వర్క్. ఇక్కడ చూడండి, నేను ఫినిష్ చేసేందుకు నేను వెయిట్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇఫ్ ఇట్ రైన్స్. ఇక్కడ చూడండి, ఇది కండిషన్. సో షరతును తెలియజేస్తుంది. ఇఫ్ ఇట్ రైన్ V1s. సో కాబట్టి ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో యూజ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్, టు ఎక్స్ప్రెస్ హిస్టారిక్ ప్రజెంట్. సో హిస్టారిక్ అంటే చరిత్రలో జరిగిన సంఘటనలని ప్రజెంట్లో చెప్తూ ఉంటాం అన్నమాట. ఇండియా విన్స్ ఫ్రీడమ్. అదేవిధంగా నేతాజీ ఎంటర్స్ అండ్ అడ్రసెస్ ద ఇండియన్ సోల్జర్స్. నేతాజీ ఎంటర్ అవుతారు, ఇండియన్ సోల్జర్స్ని చెప్తారు అని. సో హిస్టారిక్ వేని అంటే హిస్టరీ అంటే చరిత్రని మనం ప్రజెంట్ టెన్స్లో చెప్తుంటాం. ఎక్స్ప్రెస్ చేయడానికి మనం ప్రజెంట్ టెన్స్లో చెప్తుంటాం అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ 10th వన్ చూడండి, టు ఎక్స్ప్రెస్ ప్రావర్బ్స్ అండ్ సేయింగ్స్. ప్రావర్బ్స్ సామెతలను చెప్పడానికి, సేయింగ్స్ అంటే అదే సూక్తులు అని చెప్తుంటాం కదా, అవి చెప్పడానికి కూడా మనము వాటిని సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే చెప్తాం. ఏ బ్యాడ్ వర్క్ మ్యాన్ క్వైల్స్ విత్ హిజ్ టూల్స్. అంటే బ్యాడ్ వర్క్ మ్యాన్ అంటే తను పని చేయడం చేత కానివాడు ఏం చేస్తాడు, పనిముట్లని తిట్టుకుంటాడు. అరే ఇది బండి నడపడం చేత కానివాడు, ఏంది బ్రేక్ సరిగ్గా పడలేదు, క్లచ్ సరిగ్గా లేదు, హ్యాండిల్ సరిగ్గా లేదు అంటుంటారు కదా. సో అట్లా బండి నడిపేది రాదు కానీ మాట చెప్తూ ఉంటాడు. అట్లనే ఒక బ్యాడ్ వర్క్ మ్యాన్ క్వైల్స్ విత్ హిస్ టూల్స్, తన పనిముట్లను తిడుతూ ఉంటాడు అని అర్థం అనమాట. సో అంటే పని చేత కాదు కానీ చెప్తూ ఉంటాడు అని అర్థం. అంటే నిందిస్తున్నారు, వేరే వాళ్ళని నిందిస్తాడు అని అర్థం అనమాట. నెక్స్ట్, హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. అంటే నిజాయితీ అనేది మంచి పాలసీ అనేది. వాకింగ్ డాగ్స్ సెల్డమ్ బయట. సో అరిచే కుక్కలు కరవవు. ఇవన్నీ చూడండి, ఇవన్నీ సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే. ప్రావర్బ్స్ ఇవన్నీ దేంట్లో చెప్పాలి, సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే చెప్పాలి. నెక్స్ట్ 11th చూడండి, టు ఎక్స్ప్రెస్ న్యాచురల్ క్వాలిటీస్. సహజమైన క్వాలిటీస్ని తెలియజేయడానికి. ఏ మదర్ లవ్స్ హర్ చిల్డ్రన్. ఇది సహజమైన క్వాలిటీ. మదర్ ఎప్పుడు తన పిల్లల్ని ఏం చేస్తుంది, ప్రేమిస్తుంది. తన పిల్లల్ని ఎట్లయినా లవ్ చేస్తుంది అనమాట. ఏ మదర్ లవ్స్ హర్ చిల్డ్రన్.
నెక్స్ట్ షుగర్ ఈ స్వీట్, న్యాచురల్ షుగర్ అనేది స్వీట్, అది న్యాచురల్ క్వాలిటీ. కౌ గివ్స్ మిల్క్, న్యాచురల్ క్వాలిటీ. కౌ అనేది మిల్కే ఇస్తుంది కదా. సో ఇవన్నీ న్యాచురల్ క్వాలిటీస్ని చెప్పడానికి యూజ్ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా టు ఎక్స్ప్రెస్ ప్రొఫెషనల్ యాక్టివిటీస్ వ్యక్తి అంటే వృత్తిరీత్యా యాక్టివిటీస్ ఉంటాయి కదా, కృత్యాలు, వాటిని చెప్పడానికి కూడా మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్లో యూజ్ చేస్తాం. ఏ టీచర్ టీచర్స్ లెసన్స్, టీచర్ ఏం చేస్తాడు, టీచర్స్ లెసన్స్ చెప్తాడు. అదేవిధంగా ఏ కాబ్లర్ మెన్స్ షూస్, ఇక్కడ చూడండి V1S ఓకేనా. ఈ వర్బ్స్ అబ్జర్వ్ చేయాలి మీరు, ఎందుకంటే ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఈ సెంటెన్స్ ఇచ్చేసి వర్బ్స్ దగ్గర బ్లాంక్ ఇచ్చేస్తాడు, అప్పుడు మీరు వర్బ్స్ని చూస్ చేయాలి. సో ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం మనం అనే సింపుల్ ప్రజెంట్ టెన్స్ని ఏ సందర్భంలో యూజ్ చేస్తాం, ఎక్కడెక్కడ యూజ్ చేస్తామని తెలుసుకుంటే అక్కడ మనం వర్బ్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఒక సెంటెన్స్ని అబ్జర్వ్ చేసి ఓకే ఈ సెంటెన్స్ అది, సో కాబట్టి ఇక్కడ ఈ సెంటెన్స్ ప్రొఫెషనల్ యాక్టివిటీస్ని తెలియజేస్తుంది, సో కాబట్టి ఇక్కడ V1S లేదా V1 రావాలి అనేది మీకు ఐడియా వస్తుంది అనమాట. సో కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఏ బేకర్ బేక్స్ బ్రెడ్, సో ఇది బ్రాడ్ అని పడుతుంది, బ్రెడ్ ఓకేనా, స్పెల్లింగ్ రాంగ్ పడింది. ఏ బేకర్ బేక్స్ బ్రెడ్ అంటే బ్రెడ్ని బేక్ అంటే కాల్చడం అని, బ్రెడ్ని కాల్చుతాడు. ఒక బేకరీ ఏం చేస్తాడు, బ్రెడ్ని కాల్చుతాడు. ఒక కాబ్లర్ మెన్ షూస్ అంటే లైక్ కాబ్లర్ అంటే చెప్పులు కుట్టేవాడు కావచ్చు, షూస్ని స్టిచ్ చేసేవాడు కావచ్చు, వాళ్ళని కాబ్లర్ ఏం చేస్తాడు, షూస్ని కుడతాడు అని చెప్తాం అనమాట. సో వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ యాక్టివిటీస్ని తెలియజేయడానికి సింపుల్ ప్రజెంట్ టెన్స్ని యూజ్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ టు ఎక్స్ప్రెస్ రిలేషన్షిప్ని ఓనర్షిప్ అంటే కలిగి ఉండడం, పొసెషన్ని తెలియజేస్తుంది. సో ఇక్కడ చూడండి, నిన్న ఒక క్లాస్ చెప్పినప్పుడు నేను చెప్పాను, ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, షీ హ్యాజ్ ఏ కార్ అని, అది ఒక ఓనర్షిప్ని తెలియజేస్తుంది, అంటే పొసెసివ్నెస్ని తెలియజేస్తుంది, కలిగి ఉంటుంది, ఆమె ఒక కార్ కలిగి ఉంది అని. సో ఇక్కడ కూడా చూడండి, దిస్ హౌస్ బిలాంగ్స్ టు మీ, ఈ హౌస్ నాకు చెందినది అని. సో ఇక్కడ బిలాంగ్స్ టు, ఇలాంటి సందర్భంలో మనం V1 లేదా V1Sని, ఈ హౌస్ సింగులర్ కాబట్టి V1Sని యూజ్ చేయడం జరుగుతుంది. ఐ హ్యావ్ టూ సిస్టర్స్, నాకు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు, ఇక్కడ చూడండి V1 అనమాట. ఐని మనము ప్లూరల్గా కన్సిడర్ చేసి V1 తీసుకుంటామని చెప్పాను కదా. సో ఐ హ్యావ్ టూ సిస్టర్స్, నాకు ఇద్దరు చెల్లెలు ఉన్నారు. సో రిలేషన్షిప్ని తెలియజేస్తుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్, విత్ వర్బ్స్ ఆఫ్ పర్సెప్షన్ని తెలియజేసే వర్బ్స్ని మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో రాయాలి. ఫీల్, హియర్, స్మెల్, టేస్ట్, సీ. సో స్టేటివ్ వర్బ్స్ అని నేర్చుకున్నాం కదా, స్టేటివ్ వర్బ్స్ని మనం V4లో రాయలేం, అంటే అది అలా రాయకూడదు అనమాట వాటిని. సో ఇక్కడ ఇలా రాయొచ్చు, ద రోజ్ స్మెల్స్ స్వీట్, రోజ్ ఎలా స్వీట్ అంటే బాగా స్మెల్ వస్తుంది, రోజు చాలా బాగా స్మెల్ వస్తుంది అని. నెక్స్ట్ రోజ్ స్మెల్స్ స్వీట్. లెమన్ టేస్ట్స్ సోర్, లెమన్ ఎలా ఉంటుందంటే టేస్ట్కి సోర్ అంటే పుల్లగా ఉంటుంది అని. నెక్స్ట్ వి సీ ద పూర్ సఫరింగ్, మనము పూర్ పీపుల్ సఫరింగ్ అవ్వడం చూస్తూ ఉంటాం, వి సీ. ఇక్కడ చూస్తే సీ, టేస్ట్, స్మెల్స్ అనేది ఏం పర్సెప్షన్ని తెలియజేసే వర్బ్స్ అనమాట. వీటిని సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఇక్కడ యూజ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ విత్ ద వర్బ్స్ ఆఫ్ ఎమోషన్, ఫీలింగ్. సో ఎమోషన్, ఫీలింగ్ని తెలియజేసే వర్బ్స్ లైక్ కేర్, డిజైర్, హేట్, హోప్, లైక్, లవ్, మైండ్, ఫీల్, ఫియర్, ప్రిఫేర్, వాంట్, విష్. వీటిని మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్లో రాయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఏ క్యాట్ లైక్స్ ఫిష్, అవును క్యాట్ ఫిష్ని ఇష్టపడుతుంది అనేది. ఐ హేట్ యూ, ఐ ఆమ్ హేటింగ్ యూ, ఐ హేటెడ్ యూ అట్లా చెప్పు, ఐ హేట్ యూ ఓకేనా, ఐ హేట్ యూ అని చెప్తాం. షీ లవ్స్ యూ, ఆమె నిన్ను లవ్ చేస్తుంది. సో వీటిని సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఇక్కడ యూజ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ 16 చూడండి, విత్ వర్బ్స్ ఆఫ్ కాగ్నిషన్ చూడండి, నోయింగ్ అంటే తెలుసుకోవడం అనమాట, అది బిలీవ్, ఫర్గెట్, నో, మీన్, రిమెంబర్, సపోజ్, థింక్, ట్రస్ట్, అండర్స్టాండ్. వీటిని సింపుల్ ప్రజెంట్ టెన్స్లో యూజ్ చేయడం జరుగుతుంది. హీ బిలీవ్స్ ఇన్ హిమ్సెల్ఫ్, హీ బిలీవ్స్ అతని నమ్ముతాడు అని అర్థం అన్నమాట, హీ బిలీవ్స్ ఇన్ హిమ్సెల్ఫ్. నెక్స్ట్ ఐ అండర్స్టాండ్ వాట్ యు సే, నువ్వేమి చెప్తున్నావో నేను అర్థం చేసుకుంటాను అని, నువ్వేం చెప్తున్నావో నేను అర్థం చేసుకుంటాను, ఏం చెప్తావో నేను అర్థం చేసుకుంటాను అని. షీ నోస్ ఇంగ్లీష్, ఆమెకి ఇంగ్లీష్ వచ్చు అని, షీ నోస్ అంటే తెలుసు, ఆమెకి ఇంగ్లీష్ వచ్చు అని ఓకేనా, షీ నోస్ ఇంగ్లీష్ ఓకేనా. నెక్స్ట్ 17th చూడండి, సమ్ మిస్లేనియస్ వర్బ్స్, కొన్ని ఇంకా అవే కాకుండా కొన్ని మిస్లేనియస్ వర్బ్స్, అపియర్, కన్సిస్ట్ ఆఫ్, తర్వాత కంటైన్, డిజర్వ్, మ్యాటర్, రిజంబుల్, సీమ్. వీటిని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్తాం. చూడండి, దిస్ కమిటీ కన్సిస్ట్ ఆఫ్ 5 members. దిస్ కమిటీ సింగులర్ కాబట్టి, సింగులర్ కాబట్టి ఇది V1Sని రాయడం జరిగింది. కమిటీ కన్సిస్ట్ ఆఫ్ 5 members. కమిటీ 5 మంది సభ్యులను కలిగి ఉంది, 5 మంది సభ్యుల్ని కలిగి ఉంది అని చెప్పవచ్చు అనమాట. నెక్స్ట్ ద
ద బాటిల్ కంటైన్స్ వాటర్. ఆ బాటిల్ వాటర్ని కలిగి ఉంది. ద బాటిల్ కంటైన్స్ ఆయిల్. ద బాటిల్ కంటైన్స్ పాయిజన్ అని కూడా చెప్పొచ్చు. అంటే పాయిజన్ని కలిగి ఉంది ఆ బాటిల్, పాయిజన్ని కలిగి ఉంది, వాటర్ని కలిగి ఉంది, ఆయిల్ని కలిగి ఉంది అని చెప్తాం. సో ఇది దీన్ని సింగులర్ బాటిల్ సింగులర్ కాబట్టి V1Sని యూజ్ చేయడం అయితే జరిగింది. అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో V1 లేదా V1Sని యూజ్ చేస్తాం కదా. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పవలసి ఉంటుంది అనమాట. నెక్స్ట్, రేయా రిసెంబుల్స్ హిజ్ ఫాదర్. రేయా తన ఫాదర్ మాదిరి ఉంటుంది. రిసెంబుల్స్ అంటే అంట పోలిక. చూడు అచ్చం అమ్మ పోలిక, నాన్న పోలిక అంటాం కదా. రిసెంబుల్స్ అంటే పోలిక అనమాట. రేయా తన నాన్న మాదిరి ఉంది, రిసెంబుల్స్. సో ఇక్కడ దీన్ని మనం ఎప్పుడు V1Sలోనే రాయాలి. రిసెంబుల్డ్ అని చెప్పకూడదు. పాస్ట్ టెన్స్లో చెప్పు. రేయా వాళ్ళ నాన్న మాదిరి ఉండింది అని చెప్పాం కదా. ఉంటే నాన్న మాదిరి ఉంటుంది, అప్పుడు ఉన్నది నాన్న మాదిరి ఉంది, ఇప్పుడు అమ్మ మాదిరి ఉంది, ఇప్పుడు అవ్వ మాదిరి ఉంది అని ఉండదు కదా. ఉంటే ఒక పర్సన్ మాదిరి ఉంటారు. సో కాబట్టి V1S మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో యూజ్ చేయడం, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇవి మనకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క యూసేజ్. నేను సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని అంటే పాజిటివ్ నుంచి నెగిటివ్కి, నెగిటివ్ తర్వాత ఇంట్రాగేటివ్కి ఎలా మార్చాలనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కదా. అవి చాలా ఇంపార్టెంట్. ఈ యూసేజ్ కూడా నేర్చుకోండి. అదేవిధంగా నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఎలా ఐడెంటిఫై చేయాలనేది కూడా నేను ప్రీవియస్ క్లాస్లో మీకు చెప్పాను. సో ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, 3-4 క్వశ్చన్లు మీకు ఎక్సర్సైజ్లో చెప్పాను అనమాట. అదేవిధంగా ఎలా చేంజ్ చేయాలనేది కూడా హోంవర్క్ ఇచ్చాను. సో అవి మీరు ఆన్సర్ చేయండి. ఒకవేళ మీకు ఆన్సర్ రాకపోతే నాకు చెప్పండి, నేను మీకు ఆన్సర్స్ని ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఇప్పుడు టెక్స్ట్ బుక్ గ్రామర్ చూద్దామండి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చారనేది చూద్దాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎక్కడ ఇచ్చారు? పేజ్ నెంబర్ 9 5th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది కొంచెం ఇంపార్టెంటే అని చెప్పొచ్చు. ఓకేనా. సో ఎందుకంటే మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నవి ఇంపార్టెంట్గా మనం కన్సిడర్ చేయాలి. మల్లికాస్ ఫ్యామిలీ రిసైడ్స్ ఆన్ ద ఫుట్ హిల్స్ ఆఫ్ నల్లమల. మల్లికాస్ ఫ్యామిలీ ఫుట్ హిల్స్, నల్లమల యొక్క నల్లమల అనేది ఒక ఫారెస్ట్ అనమాట. ఆ ఫారెస్ట్లో నివసిస్తున్నారు. సో ఇక్కడ రిసైడ్స్ అనేది నివసిస్తున్నారు అని అర్థం అనమాట. అంటే వాళ్ళ యొక్క పర్మనెంట్ స్టేట్ని తెలియజేస్తుంది. సో కాబట్టి దాన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలి. నెక్స్ట్, ఐ వియర్ యూనిఫామ్. యూనిఫామ్ అనేది రెగ్యులర్గా వేస్తాం, రిపీటెడ్గా జరుగుతుంది. సో కాబట్టి సింపుల్ ఐ వియర్ ఏ యూనిఫామ్. నేను ఈ యూనిఫామ్ని అంటే లైక్ ధరిస్తాను, వేసుకుంటాను అని చెప్తాం కదా. సో ఇక్కడ ఐ అనేది మనం ఐ అనే వర్బ్ని, ఐ అనే సబ్జెక్ట్ని V1తో అగ్రి చేస్తుంది అనమాట. ఐని ప్లూరల్గా కన్సిడర్ చేసి మనం V1ని యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ది అండర్లైన్ వర్డ్స్ ఆర్ యాక్షన్ వర్బ్స్. సో ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాక్షన్ వర్డ్స్ అంటే వర్బ్స్ అనమాట. అంటే యాక్షన్ని తెలియజేసే వర్డ్స్ అని అంటాం. ది అబౌవ్ సెంటెన్సెస్ ఆర్ టాకింగ్ అబౌట్ ద ప్రజెంట్ సిచ్యువేషన్ అండ్ సిచ్యువేషన్స్ దట్ హ్యాపెన్ ఇన్ జనరల్. సో పైన ఏవైతే ఉన్నాయో ఆ సెంటెన్సెస్ ఏం తెలియజేస్తుంది? ప్రజెంట్ సిచ్యువేషన్ని తెలియజేస్తుంది. అదేవిధంగా సిచ్యువేషన్ హ్యాపెన్ ఇన్ జనరల్గా జరిగే ఒక సిచ్యువేషన్ని తెలియజేస్తుంది. అంటే జనరల్గా తరచుగా రిపీటెడ్గా జరిగే యాక్షన్ని అయితే తెలియజేస్తుంది. దీస్ సెంటెన్సెస్ ఆర్ ఇన్ సింపుల్ ప్రజెంట్ ఫామ్. ఈ సెంటెన్సెస్ దేంట్లో ఉన్నాయి? సింపుల్ ప్రజెంట్ ఫామ్లో ఉన్నాయి. అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉన్నాయి అని చెప్పొచ్చు. నెక్స్ట్, సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. ఐ రీడ్ ఎ లాట్. హీ రీడ్స్ ఎ లాట్. షీ లైక్స్ ఐస్ క్రీమ్స్. her friends like cakes. What did you notice in the above sentences? The underlined action verbs sometimes take an S and sometimes don't. సో మీరు పైన గమనిస్తే ఇక్కడ చూడండి, వర్బ్స్ హైలైట్ చేశారు కదా, ఇవి కొన్నిసార్లు ఎస్ని తీసుకుంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ రీడ్ ఉంది, ఇక్కడ రీడ్స్ ఉంది, ఇక్కడ లైక్స్ ఉంది, ఇక్కడ లైక్ ఉంది. అంటే సమ్టైమ్స్ వర్బ్ టేక్స్ అన్ ఎస్. కొన్నిసార్లు ఏం తీసుకుంటుంది? వర్బ్స్ ఎస్ని తీసుకుంటుంది. సో ఎందుకు తీసుకుంటుందో తెలుసు కదా మీకు ఆల్రెడీ. సింగులర్ ఉంది కాబట్టి, సింగులర్ సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి సింగులర్ వర్బ్తో అగ్రి చేస్తుంది. ప్లూరల్ సబ్జెక్ట్ ఉంటే ప్లూరల్ వర్బ్తో అగ్రి చేస్తుంది. సో ఇక్కడ ఐ అనేది మనం ప్లూరల్గా కన్సిడర్ చేసి ప్లూరల్ వర్బ్ V1ని యూజ్ చేస్తాం. ఇక్కడ హీ అనేది సింగులర్ కాబట్టి V1Sని యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ షీ అనేది సింగులర్ కాబట్టి, సి అనేది సింగులర్ కాబట్టి మనం V1Sని యూజ్ చేయడం జరుగుతుంది. హర్ ఫ్రెండ్స్ అనేది ప్లూరల్ ఇది. సో ప్లూరల్ ఉంది కాబట్టి V1ని యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ టేబుల్ గమనించండి. ఇక్కడ టేబుల్ మీరు గమనిస్తే ఐ డ్రింక్ మిల్క్, ఐ డ్రింక్తో అగ్రి చేస్తుంది. ఎందుకంటే V1 కదా డ్రింక్. సో ఐ అనేది సబ్జెక్ట్కి V1 అగ్రి చేస్తుంది. సో యూ డ్రింక్, వి డ్రింక్, దే డ్రింక్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, హీ డ్రింక్స్, షీ డ్రింక్స్, ఇట్ డ్రింక్స్, రంగా డ్రింక్స్. ఓకే, రంగా అనేది ఒక నేమ్, సింగులర్ కదా, ఒక పర్సన్. సో కాబట్టి డ్రింక్స్ అగ్రి చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఐ రీడ్ ఇంగ్లీష్,
ఐ రీడ్, యూ రీడ్, వి రీడ్, దే రీడ్. నెక్స్ట్ హీ రీడ్స్ ఇంగ్లీష్, షీ రీడ్స్ ఇంగ్లీష్, ఇట్ రీడ్స్ ఇంగ్లీష్, రంగా రీడ్స్ ఇంగ్లీష్. అర్థమైందా? సో V1S అనేది రెండు వర్బులు ఉన్నాయని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, మనం తెలిసిందే ఇవన్నీ. సింగులర్ సబ్జెక్ట్ సింగులర్ వర్బ్తో అగ్రి చేస్తుంది, ప్లూరల్ సబ్జెక్ట్ ప్లూరల్ వర్బ్తో అగ్రి చేస్తుంది. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద కరెక్ట్ వర్బ్ ఫామ్. కరెక్ట్ వర్బ్ ఫామ్తో ఇక్కడ బ్లాంక్ని ఫిల్ చేయాలి. మల్లిక డాష్ బ్యూటిఫుల్ పిక్చర్స్. సో మల్లిక డాష్ బ్యూటిఫుల్, ఇక్కడ పెయింట్ అనేది ఉంది. సో ఇక్కడ మనము మల్లిక అనేది సింగులర్. సో సింగులర్ కాబట్టి మనం V1S యూజ్ చేయాలి. ఇది సింగులర్ కదా, సో సింగులర్ కాబట్టి V1Sని యూజ్ చేయడం అయితే జరుగుతుంది. సో V1S ఏముంది ఇక్కడ, పెయింట్స్ అవుతుంది. పెయింట్కి V1S పెయింట్స్. ఓకేనా? నెక్స్ట్ హర్ పేరెంట్స్ ఆల్వేజ్, ఇక్కడ ఆల్వేజ్ అనే ఒక కీవర్డ్ ఉందన్నమాట. హర్ పేరెంట్స్ ఆల్వేజ్. సో పేరెంట్స్ అనేది ప్లూరల్ కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కన్సోల్ అనే వర్బ్ ఉంది కదా, సో కన్సోల్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అంతే. ఓకేనా? రంగా డాష్ మల్లిక టు టీచ్ స్కూల్. సో హెల్ప్స్. సో ఇవన్నీ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉన్నాయని చెప్పాడు కాబట్టి మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ని యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఐ డాష్ మై హోంవర్క్ ఆఫ్టర్ స్కూల్ అవర్స్. సో ఇక్కడ ఇది గమనించాలి, స్కూల్ అవర్స్ తర్వాత నేను ప్రతి హోంవర్క్ అయితే రెగ్యులర్గా జరిగే పని కాబట్టి సో ఐ డూ. ఇక్కడ డస్ రాయకూడదు, ఎందుకంటే ఐ అనేది ప్లూరల్గా కన్సిడర్ చేసి ప్లూరల్ వర్బ్ని డూ V1ని యూజ్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వి అనేది ప్లూరల్ కాబట్టి సో ఇక్కడ ప్లూరల్ వర్బే రావాలి. ప్లేకి ప్లూరల్ వర్బ్ ఏది, ప్లూరల్ ఫామ్ ఏది, ప్లేనే. ఓకేనా? ప్లేకి సింగులర్ ఫామ్ ఏది, ప్లేస్ అవుతుంది, ప్లేస్. సో ప్లేకి సింగులర్ ఫామ్ ప్లేస్. ఓకేనా? ప్లేస్ అని రాయాలి. అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, సమ్ టైమ్స్ వి ఎక్స్ప్రెస్ యాజ్ ఐ డోంట్ డూ మై హోంవర్క్ ఆఫ్టర్ మై స్కూల్ అవర్స్. హీ డజంట్ ప్లే బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ హిజ్ హోంవర్క్. ఇక్కడ నెగిటివ్లో ఉందన్నమాట. వాట్ డూ యూ నోటీస్? ది అండర్లైన్డ్ వర్డ్స్ డోంట్ డూ, డజంట్ ప్లే గివ్ నెగిటివ్ మీనింగ్స్. సో నెగిటివ్ మీనింగ్ డోంట్ డూ. సో డూ V1 కాబట్టి డోంట్ రాయాలి. ఇక్కడ ప్లే, ఇక్కడ హీ సబ్జెక్ట్, V1S సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి ఇక్కడ ప్లేస్ అనేది ఉంటుంది. సో కాబట్టి దాన్ని నెగిటివ్గా మార్చినప్పుడు డజంట్ ప్లే అయిపోతుంది. అంతే కదా, మనం ప్రీవియస్గా నేర్చుకున్నాం కదా. మీకు ఒక టేబుల్ ద్వారా నేర్పించాను, అదేవిధంగా ఎలా చేంజ్ చేయాలో నేర్పించాను. ముందే ఇవన్నీ నేర్పించేశాను మీకు. మళ్ళీ ఒకసారి టెక్స్ట్ బుక్ చెప్తున్నానంటే మీకు రిపీటెడ్గా ఇంకోసారి రివిజన్ చేస్తున్నట్టు ఉంటుంది అనమాట, ఈజీ అవుతుంది. ఓకే? నెక్స్ట్ ఇక్కడ చూడండి, లుక్ అట్ ద టేబుల్ గివెన్ బిలో. ఇక్కడ టేబుల్ గమనించండి, ఇప్పుడు నెగిటివ్లో ఇచ్చాడు అనమాట. ఇక్కడ చూడండి, ఐ డోంట్ చీట్ అదర్స్, యూ డోంట్ చీట్ అదర్స్, వీ డోంట్ చీట్ అదర్స్, దే డోంట్ చీట్ అదర్స్. ఐ, యూ, వి, దేకి డోంట్ వస్తుంది. అదేవిధంగా హీ, షీ, ఇట్, నేమ్, ఏదైనా నేమ్, మల్లిక, ఇది ఇట్లా ఏదైనా మల్లిక కావచ్చు, రాజు కావచ్చు, రాము కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం డజంట్ రాయాలి. హీ డజంట్, షీ డజంట్, ఇట్ డజంట్, మల్లిక డజంట్. ఇది షార్ట్ ఫామ్ అనమాట. దీనికి ఫుల్ ఫామ్ అనుకుంటే డజ్ నాట్, అంతే కదా. ఫుల్ ఫామ్ డజ్ నాట్, ఇక్కడ ఫుల్ ఫామ్ డు నాట్. సో కాబట్టి ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు డస్కి ఇక్కడ నెగిటివ్ ఏదైతే సెట్ అవుతుందో దాన్ని రాయమని చెప్పాడు. ఇక్కడ చూడండి, సింగులర్ సబ్జెక్ట్ ఉందా, ప్లూరల్ సబ్జెక్ట్ ఉందా చూసుకోవాలి. కళ్ళు మూసుకొని ఆన్సర్ చేసేయచ్చు, ఇవంతా మనకు అవసరం లేదు. చూడండి, మై ఫ్రెండ్ ఉంది, సింగులర్. సో కాబట్టి డజంట్. ఇక్కడ ఏం రాయాలి, డజంట్. మై ఫాదర్ ఉంది, ఇక్కడ చూడండి మై ఫాదర్ సింగులర్ కాబట్టి డజంట్. అవర్ డాగ్ సింగులర్ కాబట్టి డజంట్. ఐ ప్లూరల్ కన్సిడర్ చేయాలి కాబట్టి డోంట్. వి ప్లూరల్ కాబట్టి డోంట్. అంతే. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ గమనించండి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ 9th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 105, 106లో ఉంది. సో ఇంపార్టెంట్ అని చెప్పాలి, ఎందుకంటే న్యూ టెక్స్ట్ బుక్ మనకు పర్టికులర్గా సిలబస్లో మెన్షన్ చేశాడు కాబట్టి. స్టడీ దీస్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద లెసన్. ఏ ఫైట్ బ్రేక్స్ అవుట్ బిట్వీన్ టూ మంకీస్. రెండు కోతుల మధ్య ఫైట్ అంటే గొడవ ఏదైతే ఉందో అది బ్రేక్అవుట్ అయింది, అంటే ఆగిపోయింది. ఆ ఫైట్ని విరమించుకున్నారు అనమాట రెండు కోతులు. నెక్స్ట్ ఫిలిం సాంగ్స్ బ్లేర్ అవుట్ ఫ్రమ్ ద రేడియోస్. ఫిలిం సాంగ్స్ ఎక్కడి నుంచి వస్తాయి, రేడియో నుంచి వస్తాయి. అంటే రేడియో బ్లేర్ అవుట్ అంటే ఇక్కడ సౌండ్ అవుట్ అని, అంటే సాంగ్స్ రేడియో నుంచి ప్లే అవుతుంది అని చెప్పవచ్చు అనమాట. ఐ వాష్ ఇట్ డౌన్ విత్ కోకోకోలా. నేను దీన్ని కోకోకోలాతో కడగాలి. సో ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్స్ని మీరు గమనించాలి. ది ఇటాలిసైజ్డ్ వర్బ్స్ ఆర్ ఇన్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇటాలిసైజ్డ్ అంటే ఇటాలిక్ ఫాంట్లో ఉన్న ఏవైతే వర్బ్స్ ఉన్నాయో వాటిని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని చెప్తాం. ద రైటర్ ఈజ్ హియర్ డిస్క్రైబింగ్ వాట్ హీ సా అండ్ హర్డ్, బట్ హీ యూజెస్ ద ప్రజెంట్ టెన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ద పాస్ట్ టెన్స్. యాక్చువల్గా ఇవన్నీ పాస్ట్ టెన్స్లో జరిగిన పనుల్ని అతను ఏం చేశాడంటే ఆ రైటర్
సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పడం జరిగింది ఈ లెసన్లో. ఓకేనా, ఏ టెన్స్లో ఉన్నాయి ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఎందుకంటే ఇక్కడ చూడండి ఏ ఫైట్ బ్రేక్స్, ఇక్కడ V1S ఉంది, బ్రేక్స్ ఇక్కడ V1 ఉంది. ఎందుకంటే సాంగ్స్ అనేది ప్లూరల్ కాబట్టి గమనించాలి. ఇక్కడ మీకు సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్ కూడా నేర్పించేస్తున్నాం మీకు టెన్సెస్తో పాటు. అదేవిధంగా సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ కూడా ఇక్కడ మీకు కాన్సెప్ట్ చెప్తున్నట్టు. ఓకేనా, ఇక్కడ ఐ ఉంది కాబట్టి V1 ఉంది, అర్థమైందా? సో ఇక్కడ V1 సింపుల్ ప్రజెంట్ టెన్స్లో V1S ఉంటాయి, గమనించాలి. ఓకేనా, నెక్స్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ ద పాస్ట్ టెన్స్ ఏ నెరేషన్ ఆర్ ఏ స్టోరీ కెన్ బి మేడ్ మోర్ డ్రామాటిక్ ఆర్ ఇమీడియట్ బై యూజింగ్ ద ప్రజెంట్ టెన్స్ ఇన్ దిస్ వే. అంటే ఏదైనా స్టోరీ నెరేట్ చేసేటప్పుడు మనం పాస్ట్ టెన్స్లో చెప్పకూడదు, ప్రజెంట్ టెన్స్లోనే చెప్పాలి. సో మోర్ డ్రామాటిక్గా చెప్పాలంటే అది సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే చెప్పాలి అని చెప్తున్నారు. అంటే స్టోరీ నేరేషన్ ఎప్పుడైనా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంటుందని మీరు గమనించాలి. ఓకేనా, నౌ లుక్ అట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఏ స్మాల్ shrine of protrudes from the stone platform on the river bank. సో ఇక్కడ గమనించండి, ప్రొట్రూడ్స్ అనేది ఇక్కడ V1S, ఇది ఒక వర్బ్ అనమాట. ఓకే, ఏ స్మాల్ shrine ఆఫ్ అంటే shrine అంటే ఇక్కడ ఒక టెంపుల్ అని చెప్పొచ్చు, ఒక పుణ్యక్షేత్రం అని చెప్పొచ్చు, ఒక చిన్న పుణ్యక్షేత్రము. రివర్ బ్యాంక్ అంటే నది తీరం యొక్క ప్లాట్ఫామ్ నుంచి ఒక స్టోన్ ఏదైతే ఉంటో ఆ స్టోన్ నుంచి ఇది ప్రొట్రూడ్స్ అంటే లైక్ వచ్చింది అని చెప్పొచ్చు అనమాట. ప్రొట్రూడ్స్ అంటే లైక్ మనం ఏం చెప్పొచ్చు అంటే ఇట్లా చెప్పొచ్చు, పొడుచుకొని వచ్చింది అనే మీనింగ్ అయితే వస్తుంది అనమాట. సో నెక్స్ట్ స్మాల్ షాప్స్ స్టాండ్ ఆన్ ద అవుటర్ ఎడ్జ్ ఆఫ్ ద స్తూప యొక్క అవుటర్ ఎడ్జ్లో స్మాల్ షాప్స్ అనేవి ఉన్నాయి, అంటే స్టాండ్ అయితే అక్కడ ఉన్నాయని సిచ్యువేషన్ స్టేట్ని తెలియజేస్తుంది. ఇక్కడ చూడండి షాప్స్ అనేది ప్లూరల్ కాబట్టి ఇక్కడ మనం ప్లూరల్ V1ని యూజ్ చేయడం, ప్లూరల్ వర్బ్ని యూజ్ చేయడం అయితే జరిగింది. వి యూజ్ ద సింపుల్ ప్రజెంట్ టెన్స్ టు స్పీక్ అబౌట్ వాట్ ఈజ్ యూజువలీ ఆర్ జనరల్లీ ట్రూ. ఏవైతే యూజువల్గా జనరల్గా సత్యమైతే వాటిని మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ద సెంటెన్సెస్ అబౌవ్ డిస్క్రైబ్ ఫ్యాక్ట్స్, పైన సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్యాక్ట్స్ని తెలియజేస్తుంది. వి ఆల్సో యూజ్ ద సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఇన్ సెంటెన్స్ డిపిక్టింగ్ యూనివర్సల్ ట్రూత్స్. సో యూనివర్సల్ ట్రూత్స్ని తెలియజేయడానికి మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ని యూజ్ చేయడం అయితే జరుగుతుంది. మనం చెప్పుకున్నాం కదా ఇది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ద అర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. సో ఇవన్నీ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో యూజ్ చేయడం అయితే జరిగింది. చూడండి V1S. ఓకేనా, వీ కెన్ ఆల్సో రెఫర్ టు హ్యాబిచువల్ యాక్షన్స్ యూజింగ్ ద సింపుల్ ప్రజెంట్ టెన్స్. హ్యాబిచువల్ యాక్షన్స్ని కూడా మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ ఉన్న పాయింట్స్తో మనము క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ పైన టెట్ కావచ్చు, DSCలో కావచ్చు, మనం క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ వి యూజువలీ టేక్స్ ఏ ట్రైన్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ బస్ టు వర్క్. వి ఆఫన్ గెట్ ఫైన్ రిజల్ట్స్ ఇన్ వింటర్. ఇక్కడ యూజువలీ ఆఫన్ అనేది మీకు కీవర్డ్స్ కనిపిస్తుంది. సో కాబట్టి ఇక్కడ మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఇక్కడ V1Sని యూజ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వి ఆఫన్ గెట్ ఫైన్ రిజల్ట్స్ ఇన్ వింటర్. అంటే వింటర్లో ఏమవుతుంది, రిజల్ట్స్ అంటే లైక్ ఏమంటాం, మంచు తుంపర్లు అంటాం కదా, సో అది వస్తుంది అని చెప్తాం, ఇది మీనింగ్ అనమాట. సో వీ ఆఫెన్ గెట్ ఫైన్ రిజల్ట్స్ ఇన్ వింటర్లో మంచు కురుస్తుంది అని చెప్పే సందర్భం అనమాట. చిన్న చిన్న మంచు టెంపర్లు ఉంటాయి కదా, అవి మనం పొందుతాం అని ఇక్కడ మీనింగ్. సో కాబట్టి ఇక్కడ ఇది ఒక నిజమే కదా, వాస్తవమే కదా. సో ఇక్కడ ఆఫన్ అనేది అంటే అప్పుడప్పుడు, తరచుగా అనే మీనింగ్ అయితే వస్తుంది. సో ఆఫన్ అనే కీవర్డ్ ఉంది మీకు. సో కాబట్టి వి అనేది ఇక్కడ ఏమవుతుంది, ప్లూరల్ సబ్జెక్ట్. సో కాబట్టి V1ని యూజ్ చేయడం అయితే జరిగింది. ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది, అర్థమైందా? నెక్స్ట్ ఇన్ దీస్ సెంటెన్సెస్ వర్డ్స్ లైక్ ఎవ్రీడే, ఆఫన్, సెల్డమ్, నెవర్, ఎవ్రీ మంత్, జనరలీ, యూజువలీ ఎట్సెట్రా మే బి యూజ్డ్. సో ఇక్కడ చూడండి, అంటే ఇన్ దీస్ సెంటెన్సెస్, ఇలాంటి సెంటెన్సెస్ అంటే సింపుల్ ప్రజెంట్ సెంటెన్సెస్లో మనం ఏవి యూజ్ చేస్తాం, ఆఫన్, సెల్డమ్, ఇవన్నీ మీకు చెప్పాను, ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఓకేనా, కీవర్డ్స్లో చెప్పాను, మీరు కావాలంటే చూడండి, కీవర్డ్స్లో చెప్పాను. సో వాటిని యూజ్ చేయడం జరుగుతుంది అనేది ఇక్కడ ఇచ్చాడనమాట బుక్లో. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఇన్ బ్రాకెట్స్. సో ఇక్కడ బ్రాకెట్లో కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ని యూజ్ చేయాలి. చూడండి, ద హార్ట్ ఈజ్ ఏ పంప్ దట్. ఇక్కడ చూడండి, ఇది సైంటిఫిక్ ట్రూత్. హార్ట్ అనేది ఒక పంపు, దట్ డాష్ ద బ్లడ్. సో హార్ట్ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ చూడండి సెన్స్ అని రాయాలి. సెన్స్ దట్ సెన్స్ ద బ్లడ్ సర్క్యులేటింగ్ త్రూ అవర్ బాడీ. అంటే ఆ బ్లడ్ అనేది మన బాడీకి పంపుతుంది. సెండ్ అంటే పంపడం అనమాట, సెండ్ చేయడం, పంపడం. సెన్స్
ఎస్ని యాడ్ చేయాలి. ఎందుకంటే ఇది సింగులర్ కాబట్టి సెన్స్ అనేది రావాలి. ఆన్సర్ ఏమవుతుంది అక్కడ సెన్స్. నెక్స్ట్ ద పంపింగ్ యాక్షన్ టేక్స్ ప్లేస్. ఇది ఎక్కడ ఏమొస్తుంది టేక్స్ ప్లేస్ వస్తుంది. సో V1S రాయాలి కదా. ద పంపింగ్ యాక్షన్ టేక్స్ ప్లేస్ వెన్ ద లెఫ్ట్ వెంట్రికల్ ఆఫ్ ద హార్ట్ కాంట్రాక్ట్స్. V1S కాంట్రాక్ట్స్. ఇక్కడ కాంట్రాక్ట్స్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి ఆన్సర్ నేను ఇక్కడ క్లియర్గా ఇచ్చేసాను అనమాట. సో దిస్ అనేది సింగులర్ కాబట్టి ఫోర్సెస్. ఇక్కడ మన సబ్జెక్ట్ ముఖ్యంగా హార్ట్ అనమాట. సో హార్ట్ అనేది ఇక్కడ సింగులర్. సో కాబట్టి వర్బ్ ఎక్కడ ఉన్నా ఈ వర్బ్ సింగులర్లోనే ఉండాలి. అంటే V1S వస్తుంది అనమాట. అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ చూడండి విచ్ ఎక్స్పాండ్స్. ఇక్కడ ఎక్స్పాండ్స్ అనేది వస్తుంది. ఎక్స్పాండ్స్. సో గమనించాలి సెంటెన్స్ ఏం తెలియజేస్తుంది మనకు. సెంటెన్స్ యూనివర్సల్ ట్రూత్ ఉందా, సైంటిఫిక్ ట్రూత్ ఉందా, జనరల్ ట్రూత్ ఉందా, హ్యాబిచువల్ యాక్షన్ ఉందా, ఇవన్నీ మనం చూసుకోవాలి. చూసుకొని అక్కడ ఏ వర్బ్ అవసరం అవుతుంది, ఏ టెన్స్లో ఉంది అనేది మనం చూసుకొని ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ప్యాసేజ్ని అబ్జర్వ్ చేయండి. ది ఆఫ్రికన్ లంగ్ ఫిష్ కెన్ లివ్ వితౌట్ వాటర్ ఫర్ అప్ టు 4 years. చూడండి ఆఫ్రికన్ లంగ్ ఫిష్ అంట. ఒక ఫిష్ గురించి ఇక్కడ. సో ది ఆఫ్రికన్ లంగ్ ఫిష్ ఏమిది? ఇది ఒక సబ్జెక్ట్. ఎలా ఉంది? ఇది సింగులర్లో ఉంది. ఓకేనా? సింగులర్ సబ్జెక్ట్. సో ఎక్కడైతే వర్బ్ ఉంటుందో అక్కడంతా మనము సింగులర్ వర్బ్నే యూజ్ చేయాలి. సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి దీని గురించే మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఎక్కడైతే వర్బ్, ఇక్కడ చూడండి డిగ్ ఉంది, ఎన్క్లోజ్ ఉంది. సో ఇక్కడ ఎక్కడైతే వర్బ్ ఉందో అక్కడ మనం ఏం చెప్పాలి? ఏ వర్బ్ యూజ్ చేయాలి? సింగులర్ వర్బ్నే యూజ్ చేయాలి. సో ఆఫ్రికన్ లంగ్ ఫిష్ అంట వితౌట్ వాటర్ ఫర్ అప్ టు 4 years 4 సంవత్సరాలు వాటర్ లేకుండా కెన్ లివ్ అంటే బతుకుతుంది, జీవిస్తుంది అని. సో ఇక్కడ మనం ఫిష్ గురించి మాట్లాడుతున్నాం. ఓకేనా? ఒక ఫిష్ గురించి సింగులర్ గురించి మాట్లాడుతున్నాం. సో ఇక్కడ మన మీనింగ్ ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ ఒక ఫిష్ యొక్క న్యాచురాలిటీని, న్యాచురల్ క్వాలిటీ గురించి మాట్లాడుతున్నాం. సో న్యాచురల్ క్వాలిటీ ఏ టెన్స్లో యూజ్ చేస్తాం? సింపుల్ ప్రజెంట్ టెన్స్లో యూజ్ చేస్తాం. సో ఇక్కడంతా సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఎక్కడైతే వర్బ్ ఉంటుందో అక్కడ మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ వర్బ్ని యూజ్ చేయడం అయితే జరుగుతుంది. సింగులర్ ఉంది కాబట్టి సింగులర్ వర్బ్ని యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది కాన్సెప్ట్. ఓకేనా? సో ఇక్కడ చూడండి డ్యూరింగ్ ఏ డ్రాట్ ఇట్ డిగ్. సో డిగ్ అనేది V1 ఇది. సో మనకు సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి V1S యూజ్ చేయాలి. డిగ్స్. సో డిగ్స్. డ్యూరింగ్ డ్రాట్ అంటే ఇప్పుడు చెరువు ఎండిపోయిన తర్వాత డ్రాట్ అది ఏరియా ఉంటుంది, దాన్ని డ్రాట్ అంటాం. ఆ డ్రాట్ ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే అది తవ్వుకొని లోపల వెళ్ళి క్లోజ్ చేసుకుంటుంది. ఇక్కడ చూడండి పిట్ అండ్ క్లోజ్. పిట్ అంటే ఒక చిన్న గుంత మాదిరి తవ్వుకొని ఎన్క్లోజ్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఏ క్యాప్సిల్ ఆఫ్ స్లైమ్ అండ్ ఎర్త్ లీవింగ్ ఏ టైనీ ఓపెనింగ్ ఫర్ ఎయిర్. చూడండి ఒక చిన్న గ్యాప్ వదులుకొని లోపల దూరిపోతుందంట. టైనీ ఓపెనింగ్, దాని ద్వారా గాలి పీల్చుకుంటుంది, అంతే లోపలికి వెళ్ళిపోతుందంట ఆ ఫిష్ గురించి మాట్లాడుతున్నాం. సో ఎన్క్లోజర్స్ ఇక్కడ ఏం రాయాలి? ఎన్క్లోజర్స్ ఎస్ చేర్చాలి. అది ఎక్కడెక్కడ వర్బ్ అయితే ఇక్కడ చూడండి ఈ డ్రై ఏదైతే ఉందో ఇక్కడ డ్రైని IES చేర్చడం జరుగుతుంది. ఇక్కడ చూడండి డ్రైని సింగులర్ ఫామ్లో రాయాలంటే డ్రైస్. ఓకేనా? డ్రైస్. IES వైని తొలగించి IES చేస్తాం. డ్రైస్. ఇక్కడ హార్డెన్స్, ఇక్కడ కమ్స్, ఇక్కడ డిసాల్వ్స్, ఇక్కడ స్విమ్స్. ఓకేనా? ఈ విధంగా V1Sని యూజ్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ ప్యాసేజ్ చూడండి. మహేష్, ఇక్కడ కన్వర్జేషన్ ఉంది. మహేష్, వీ హ్యావ్ టు ఆర్గనైజ్ ఏ క్లాస్ పార్టీ ఫర్ అవర్ టీచర్. డాష్ ఎనీవన్ ప్లే అన్ ఇన్స్ట్రుమెంట్? డూ ఎనీవన్. ఇక్కడ చూడండి డూనా డజ్జా. ఎనీవన్ అనేది సింగులర్. సో కాబట్టి డజ్. ఏం రాయాలి? డజ్. సింగులర్ కదా ఎనీవన్ అనేది. సో ఎవరైనా ప్లే చేస్తారా అని మనం జనరల్గా అడుగుతున్నాం. సో కాబట్టి ఇక్కడ డజ్. నెక్స్ట్ విపుల్ అంటున్నాడు రోహిత్ డాష్ ద ఫ్లూట్. రోహిత్ ఫ్లూట్ ఊదుతాడు అని, రోహిత్ ఫ్లూట్ని వాయిస్తాడు అని. సో ఇక్కడ ప్లేస్. సో ప్లేస్. రోహిత్ సింగులర్ కాబట్టి ప్లేస్. నెక్స్ట్ మహేష్ డాష్ హీ ఆల్సో యాక్ట్. డజ్ హీ. అందుకే ఇంట్రాగేటివ్ కూడా నేర్పించింది. ఎందుకంటే ఇక్కడ హీ అనేది సింగులర్. సో కాబట్టి ఇక్కడ ఏముంటుంది? ఇంటర్నల్గా డజ్ అనేది ఉంటుంది. డజ్ హీ ఆల్సో యాక్ట్. ఇక్కడ దీంట్లో ఇంటర్నల్గా ఏముంటుంది? డజ్ అనేది ఉంటుంది. సో డజ్ హీ ఆల్సో యాక్ట్. నెక్స్ట్ విపుల్ అంటున్నాడు నో హీ డాష్. ఇక్కడ చూడండి కంపోజ్ మ్యూజిక్. నో అతను విపుల్ ఏమంటున్నాడు? రోహిత్ ఫ్లూట్ వాయిస్తాడు అని అంటే మహేష్ డస్ హీ ఆల్సో యాక్ట్ చేస్తాడా అంటే నో కాదు, యాక్ట్ చేయడు. అతను మ్యూజిక్ కంపోజ్ చేస్తాడు అని.
సో ఇక్కడ కంపోజర్స్ ఏమని రాయాలి, ఇక్కడ కంపోజర్స్, ఈ కంపోజర్స్ ఎస్ చేర్చాలి అంతే, కంపోజర్స్. ఎందుకంటే ఇక్కడ సింగులర్ కదా హీ అనేది, సో ఎస్ చేర్చాలి. హీ కంపోజర్స్ మ్యూజిక్. మహేష్ దట్స్ వండర్ఫుల్, మహేష్ చెప్తున్నాడు దట్స్ వండర్ఫుల్. ఇక్కడ ఆన్సర్స్ కూడా ఇచ్చాను, మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, సో ఇక్కడ చూడండి డస్ ప్లేస్, డస్ కంపోజర్స్. ఇక్కడ కన్వర్జేషన్ ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనం కన్వర్జేషన్లో మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్ని యూజ్ చేయడం అయితే జరిగింది. సో ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్ గురించి మనకు టెక్స్ట్ బుక్లో ఉన్న మ్యాటర్. ఓకేనా. సో నేను ఏదైతే సింపుల్ ప్రజెంట్ టెన్స్ గురించి స్ట్రక్చర్స్, కీవర్డ్స్, అదేవిధంగా యూసేజ్ చెప్పాను, వాటిని గుర్తుపెట్టుకోండి. టెక్స్ట్ బుక్లో ఏవైతే ఎగ్జాంపుల్స్ ఉన్నాయో వాటిని మీరు చాలా బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్ గురించి. నెక్స్ట్ క్లాస్లో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి నేర్చుకుందాం.